శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇవాళ మన వీడియోలో మేషరాశి వారు 9-10 తేదీలలో నక్క తోక తొక్కినట్లే రెండు పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు. మరి ఈ వీడియోని మాత్రం ఎవ్వరు లేనప్పుడు ఒంటరిగా మాత్రమే చూడండి. ఎందుకంటే మేము చెప్పబోయే విషయం ఏంటనేది మీకు అర్థమవుతుంది. వీడియో కూడా ఎక్కడి వరకు స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. మేషరాశి వారు అందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయే వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మేషరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. ఈ విశ్వవసునామ సంవత్సరం వచ్చిన తర్వాత ఈ మేషరాశి వారికి తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభమైంది కనుక ఈ మేషరాశి వారు చాలా వరకు గొప్ప అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. అప్పుడే మీకు ఈ మేషరాశి వారు ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఎంతో కొంతమంది ఒక్కొక్కరు ఒక్కో వృత్తి చేస్తూ ఉంటారు. మరికొంతమంది ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో ఉద్యోగంలో స్థిరపడి ఉన్నట్లయితే చాలామంది వరకు మేషరాశి వారు చాలా వరకు అంటే చాలా వరకు ఇంకొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇలా 2 రకాలుగా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఓన్ బిజినెస్లు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఇలా వీరికి సంబంధించి ఏ వృత్తి రంగంలో ఉన్న వారికైనా కానీ వీరికి ఆదాయం అనేది రెట్టింపు కాబోతుంది. ఇప్పుడు ఈ వీడియో స్టార్టింగ్లోనే మీకు మొదటి శుభవార్త చెప్పాము. కాకపోతే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కష్టే ఫలి అనే మాటను గుర్తుంచుకోండి. ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ప్రతిఫలితం అనేది వస్తుందని తెలుసుకోండి. దేనికైనా కానీ ప్రతి మనిషి కూడా తమ కుటుంబం కోసం చాలా కష్టపడతారు. కొంతమందిని మనం గమనించినట్లయితే చాలా కష్టపడతారు. రేయింబవళ్ళు కూడా చాలా కష్టపడుతూనే ఉంటారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఎటువంటి ఆదాయం అనేది వారికి అస్సలు ఉండదు. చేసిన పని చేసినా కూడా వాళ్ళకి ఆదాయం అనేది ఉండదు. అటువంటి వారికి ధన ద్వారాలు అనేవి పూర్తిగా మూసుకుపోయి ఉంటాయి. కానీ అదృష్టం అనేది మాత్రం వారికి అస్సలు ఉండదు. వారి లైఫ్లో ఎప్పుడైనా కానీ మనం ఎంత కష్టపడినా మన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలంటే గోరంత అదృష్టమైన కానీ మన జాతకంలో ఉండాలి అంటారు. ఆ గోరంత అదృష్టం అంటే మనకి యోగకాలం అనేది కలిసి వస్తుంది. ఆ యోగకాలం అనేది మీకు ఇప్పుడు బాగా ఉందన్నమాట. అదృష్టం అనేది మీ చేతికి అందుబాటులోనే ఉంటుంది. కానీ ఆ చేతితో అదృష్టాన్ని మీరు అందుకోవాలంటే కష్టపడి చేస్తున్న పని కాస్త శ్రద్ధను చూపించండి. తద్వారా మీకు ఆదాయం అయితే పెరుగుతుంది. ఇప్పుడు పడుతున్న కష్టం కాదు, ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలన్నది ఈ మాటకు అర్థం. కాబట్టి మీ వృత్తిలో మీరు కొంచెం కష్టపడితే ఎక్కువ ఆదాయం అనేది ఖచ్చితంగా వచ్చే అదృష్టం అయితే మీకు రాసిపెట్టి ఉంది. ఆ విషయాన్ని గుర్తించుకొని కష్టపడండి. అప్పుడే మీకు కష్టానికి తగ్గ ఫలితం అయితే లభిస్తుంది. అలాగే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ వస్తాయి. అంతేకాకుండా శాలరీస్ అనేవి రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. పై అధికారుల చేత ప్రశంసలు అనేవి మీరు ఖచ్చితంగా పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి కూడా చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. ఇక ఈ 3 రోజుల విషయానికి వస్తే ఏప్రిల్ 9-10 తేదీలలో చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు చేస్తున్న పనులు ఏంటంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ఉన్న వారందరూ కూడా ఈ 2 రోజులు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా పనులు అనేవి టైంకి ముగిసిపోతూ ఉంటాయన్నమాట. మీరు ఎటువంటి పెండింగ్లు అనేవి ఉండదన్నమాట. పని పట్ల ఆసక్తి అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా గతంలో కొన్ని గొడవలు అయ్యాయి. మీకు కొన్ని వాదనలు కూడా అయ్యి ఉంటాయి. భార్యాభర్తల మధ్య కొన్ని చికాకులు అనేవి కూడా ఏర్పడి ఉంటాయి. అలాంటివన్నీ కూడా ఇప్పుడైతే మీకు ప్రజెంట్ ఈ 9-10 తారీఖులలో ఈ విశ్వవసునామ సంవత్సరం మీకు చాలా ఆనందదాయకంగా ఉండబోతుంది. గతం అని చెప్పి మీరు మర్చిపోయినట్లయితే భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకోవడము, ఒకరి మాటకు ఒకరు విలువ ఇచ్చుకోవడము, ఒకరి మధ్య ఒకరు అన్యోన్యత ప్రేమలు అనేవి బాగా పెరిగిపోతాయి. ఒకరికి వచ్చేసి మరొకరు సంపాదించుకొని చేసుకోవడం, ఈ విధంగా చేసుకోవడం వల్ల మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ కొత్త సంవత్సరంలో పర్సనల్గా ఎవరు కూడా సొంతగా వారు నిర్ణయాలు తీసుకొని చేసుకోకూడదు. ముఖ్యంగా ఒకరినొకరు సంప్రదించుకొని మీ నిర్ణయాలు ఒకరితో ఒకరు పంచుకొని ఒక అడుగు ముందుకు వేయండి. ఏ పనైనా కానీ మీకు చక్కగా కలిసి వస్తుంది. ఇక సంతాన పరంగా చూసుకుంటే సంతాన పరంగా కూడా మీరు గతంలో కొన్ని చిన్న అనారోగ్య సమస్యలను చూసి ఉంటారు. కానీ మీ పిల్లలు చెప్పిన మాట వినడం లేదు, చదువులో కొంచెం వెనకబడుతున్నారని చెప్పి దిగులు పడకండి. కానీ ఈ నూతన సంవత్సరం మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది. పిల్లల పరంగా ఉన్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. మీరు అన్ని పనుల్లోనూ మీకు విజయం అయితే లాభించబోతుంది. ఇంకా రెండవ శుభవార్త, మొదటి శుభవార్త మేము ఫస్ట్ చెప్పాము. ఇంకా రెండవ శుభవార్త ఏమిటంటే కనుక పిల్లల పరంగా ఇప్పుడు ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాబోతున్నారో మేషరాశి వారికి చెందిన పిల్లలు కానివ్వండి, మేషరాశి చెందిన విద్యార్థులు కానివ్వండి, ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకైతే ఈ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవ్వబోతున్నారు. ఖచ్చితంగా మీకు ఏవైతే
ఆ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిల్లో మీరు ఆశించిన మార్కుల కంటే ఎక్కువ మార్కులు రాబోతున్నాయి. ఇది మేషరాశి తల్లిదండ్రులకు ఒక గొప్ప శుభవార్తని చెప్పుకోవచ్చు. మేషరాశిలో పుట్టిన వారందరికీ కూడా ఈ 9, 10 తారీఖులో చాలా రకాలుగా కూడా అన్ని రకాలుగా కూడా అదృష్టం కలిసి వస్తుంది. పిల్లలే వాళ్ళ ప్రాణంలాగా బతుకుతూ ఉంటారు. కాబట్టి ఇది నిజంగా వారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మేషరాశికి చెందిన ప్రతి ఒక్కరు కూడా కుటుంబ పరంగా చూసుకుంటే వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు ఇవన్నీ కూడా చూస్తారు. కానీ ఇప్పటి నుంచి అవన్నీ కూడా 80% తగ్గుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మేషరాశి ఓవరాల్గా చూసుకుంటే కుటుంబ పరంగా చాలా సక్రమంగా, సవ్యంగా అన్నీ కూడా జరుగుతాయన్నమాట. అలాగే మేషరాశి వారికి సినీ రంగ పరిశ్రమలు ఎవరైతే ఉన్నారో, అలాగే రియల్ ఎస్టేట్ పనులు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పరంగా కూడా చూసుకున్నా కూడా ఈ మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కోర్టు వివాదాలతో ఎవరైతే చిక్కుముళ్ళతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, వాయిదాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, కొత్త సంవత్సరంలో అనుకూలమైన తీర్పులు వచ్చే ఆనందపడే యోగం అయితే కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా మేషరాశిలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక మీరు ఎవరి కంట్లో పడకుండా చాలా వరకు జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది. కాబట్టి మీకు ఏడుపులని ఇవన్నీ కూడా తగ్గాలంటే మాత్రము ప్రతి అమావాస్య రోజు ఎర్ర నీళ్ళు దిష్టి తీసుకుంటూ ఉండాలి. లేదా నెలకు ఒకసారి ఆదివారం రోజు ఎర్ర నీళ్ళు వేసుకుంటూ ఉండండి. అలాగే ఉప్పు, ఆవాలతో దిష్టి తీసుకుంటూ కూడా ఉండండి. ఈ విధంగా ప్రతి అమావాస్య చేస్తూ ఉన్నట్లయితే మీ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ప్రమాదకరం. నరుల దృష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుందని చెప్పిన మన పెద్దలు అంటుంటారు. కాబట్టి మీ మీద ఆ నెగిటివ్ ఎనర్జీ ఎప్పటికప్పుడు దూరం చేసుకుంటూ ఉండండి. తద్వారా చేసుకోవడం వల్ల మీకున్నటువంటి దరిద్రం అంతా కూడా పోతుంది. అలాగే కాస్త మనశ్శాంతిగా ఉండడం కోసము ధ్యానం చేసుకుంటూ ఉండడము, కాస్త మనసుకు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి కుటుంబంతో టైంని స్పెండ్ చేయడము, పిల్లలతో టైంని స్పెండ్ చేయడము, ఈ విధంగా చూస్తూ ఉంటే మీకు ఆరోగ్యం కూడా చక్కగా అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మేషరాశి వారు కొంచెం వ్యాపారాల ఒత్తిడితో పడిపోయి, కొంచెం బిజినెస్ పనిలో బిజీ అయిపోయి, డబ్బు సంపాదించే ఆరాటంలో పడిపోయి ఆరోగ్యాన్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మేషరాశి వారికి కొన్ని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అంతేకాకుండా మైగ్రేన్, తలనొప్పి, భుజాల నొప్పులు అనేటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి మీరు చాలా వరకు కాకపోతే ఇప్పటి నుంచి కూడా కొన్ని సమస్యలు పూర్తిగా తగ్గుతాయని చెప్పవచ్చు. కానీ కొంతవరకైతే బెటర్ అవుతాయని కూడా చెప్పగలము. ఈ మేషరాశి వారికి 9, 10 తారీఖులు అన్ని రకాలుగా అదృష్టం అనేది కలిసి రాబోతుంది. అంతేకాకుండా కొంచెం మీరు డైట్ పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడము, ఆరోగ్యకరమైన పదార్థం తినడము, టైంకి పడుకోవడము, కొంచెం సరదా గడపడము, పెద్దవాళ్ళతో కానీ పిల్లలతో కానీ కొంచెం నవ్వుతూ మాట్లాడడం లాంటివి చేయటం వల్ల మీకు కొంచెం ఆరోగ్యం పరంగా, మానసిక పరంగా లైఫ్ అయితే బెటర్గా ఉంటుంది. మీ యొక్క శరీర అవయవాలు అన్నీ కూడా పనిచేస్తాయి. అంటే మనసు ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో అప్పుడే మనకు మైండ్ చాలా క్లియర్గా ఉండటం వల్ల మనం చేసే అన్ని పనుల్లో కూడా మనకి అదృష్టం అనేది కలిసి వస్తుంది. అందరితో సంతోషంగా ఉండటం వల్ల మేషరాశి వారు రియల్గా చెప్పుకోవచ్చు. అనుకుంటే మీరు చాలా మంచి వాళ్ళండి. మేషరాశి వారు చాలా వరకు అంటే క్యారెక్టర్ చాలా పద్ధతిగా గలవాళ్ళుగా ఉంటారు. ఈ మేషరాశి వారికి అన్ని రకాలుగా కూడా ఈ టైం అనేది బాగా కలిసి వస్తుంది. సో మేషరాశి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ 9, 10 తారీఖులలో మనసుకు ప్రశాంతంగా ఉండేటట్టుగా చూసుకొని మీరు చేసే బిజినెస్ పరంగా, ఆర్థిక పరంగా మీకు లాభదాయకంగా ఉండబోతుందని గుర్తుంచుకోండి. కొంచెం ఖర్చులు ఎక్కువ పెట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఖర్చులు తగ్గించుకోండి. ఏదైనా కూడా గ్రహాలు అనేవి కూడా మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ, లేనప్పటికీ మనం స్థితిని బట్టి కూడా మన యొక్క అనుకూలతలు అనేవి మార్చుకోవచ్చును. మనకి ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం పద్ధతిగా ఖర్చు చేసుకోవడం అయితే అలవాటు చేసుకోండి. కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు ఆ ఖర్చు ఎందుకు పెట్టాలి? ఇది అవసరమా కాదా? దీనివల్ల ఉపయోగం లేదా? ఇది ఇప్పుడు మనకు 100% అవసరం అనుకుంటేనే దాన్ని కొని తెచ్చుకోండి. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే 1కి 4 సార్లు ఆలోచించినప్పుడు మాత్రమే ఏ వస్తువైనా కొనండి. అనవసరంగా ఏవి కూడా డబ్బు ఖర్చు పెట్టకండి. మీకు బాగా కలిసి వస్తుందని చెప్పి అనవసరమైన ఖర్చులు పెంచుకొని మీకున్న డబ్బు కన్నా కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయే వ్యాపారం అయితే తెచ్చుకోకండి. రూపాయి పెట్టే దగ్గర మనం ఒక పావలా పెడతాం, లేదా ఒక ₹1 పెడతాం. అలాగే మేషరాశి వారు శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడము, తులసి మాలకు సమర్పించడము, రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుంటూ ఉండండి. మీకు అన్ని రకాలుగా కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఈ మేషరాశి వారికి ప్రత్యేకంగా ఈ 9, 10 తారీఖులలో విపరీతమైన అదృష్టం, రాజయోగం అయితే కలిసి వస్తుందని చెప్పవచ్చు. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.